కేరళలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అద్భుతమైన విజయం సాధించింది యూడీఎఫ్. 10 సంవత్సరాల తర్వాత కేరళలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు 3 రోజుల ప్రచార సరళి ఎన్నికల సభలో పాల్గొనడం, కేరళలో ఉన్నటువంటి సిపిఎం పార్టీ పైన, అక్కడ సీఎం విజయన్ పైన వారు చేసినటువంటి రాజకీయపరమైనటువంటి విమర్శలు, వారి హయాంలో వెనుకబడిపోయినటువంటి అంశాన్ని చెప్పే ప్రజలకు ప్రయత్నం చేసినటువంటి సందర్భంలో విజయన్ గారికి ఓ బహిరంగ లేఖను కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన, వారి మాటల్లో విజయన్ ఎక్స్పైరీ అయిపోయినటువంటి ట్యాబ్లెట్తోని సమానం, ఆయన శక మూసిందని చెప్పినటువంటి ప్రసంగాలతో ఓరెత్తిచ్చినప్పుడు కేరళ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో నూతన ఉత్సాహం వచ్చి, ప్రజల్లో కూడా ఒక ఆలోచన వచ్చి, ఈరోజు రేవంత్ రెడ్డి గారు 3 రోజులు కేరళలో విస్తృతంగా పర్యటన చేసి, రోడ్డు షోల ద్వారా, బహిరంగ సభ ద్వారా పదునైన మాటలతో తన ఆలోచన ధోరణితోటి ప్రజలను చైతన్యవంతులు చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీ పట్ల వారు ప్రచారం చేసిన ప్రతి ప్రాంతంలో కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి సందర్భం గుర్తు చేస్తూ, ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ప్రజాదరణ కలిగిన నేతల్లో ప్రధానంగా రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, శ్రీమతి సోనియా గాంధీ గారు, తదుపరి ఈరోజు రేవంత్ రెడ్డి గారు కూడా అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా కాంగ్రెస్ పార్టీలో ఎదుగుతున్నటువంటి సందర్భాన్ని మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అంశాన్ని ఈ సందర్భంగా చెబుతూ, కేరళలో కూడా మంచి క్రేజు ఉన్నటువంటి సందర్భంలో వారు మాట్లాడిన ప్రతి మాటకు అక్కడ కూడా ప్రజల నుంచి చక్కటి స్పందన వచ్చినటువంటి పరిస్థితిని బట్టి ఈరోజు రాబో రోజుల్లో కూడా రేవంత్ రెడ్డి గారి ఆలోచన ధోరణి, ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలనలో తిరిగి రెండోసారి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందన్నటువంటి ఒక ధీమాని సందర్భంగా వ్యక్తం చేస్తూ, మరి రాబో రోజుల్లో దేశవ్యాప్తంగా కూడా ప్రజల ఆలోచన, ప్రజలు దక్షిణ భారతదేశంలో ఇప్పటికే తెలంగాణలో, కర్ణాటకలో, ఇదే కేరళలో కూడా 3 రాష్ట్రాల్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, తద్వారా దక్షిణాది నుంచే విజయ దుందుబి వచ్చేటువంటి లోక్సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయ్యే విధంగా నిర్ణయం ప్రజలు తీసుకుంటారని చెప్పిన ఒక భావన సందర్భంగా వ్యక్తం చేస్తా ఉన్నాను.